ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాచేపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి ఉపాధ్యాయులు మస్సానలు మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారితో దగ్గరగా సన్నిహిత్యం చేసిన వ్యక్తిగా, వారితో నాకున్నటువంటి కొద్దిపాటి సాన్నిహిత్యం గత 2 సంవత్సరాల నుంచి వారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తనలో నేను గమనించినటువంటి మంచి లక్షణాలని, ఒక ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఈ రోజున ఉంది. కాబట్టి వారి గురించి ఒక చిన్న వీడియో తయారు చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాస్టర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఖచ్చితంగా మీరు పనిచేసే ప్రతి స్కూల్లో పిల్లల్ని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీర్చిదిద్దుతారని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క వ్యక్తిగత స్వభావం గురించి ఈ రోజున మాట్లాడదలుచుకుంటే, తను ఏ స్కూల్లో పనిచేసినా సరే ఆ స్కూల్ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి నిర్బంధ విద్య కాకుండా ఆటపాటలతోటి, క్రీడలతోటి కూడిన విద్యని అందించడంలో గొప్ప ప్రవీణులు ఈ మాస్టర్ గారు. పిల్లలకి ఎక్కడ నిర్బంధ విద్య అనేది ఉండదు, ఎక్కడా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టే విద్య ఉండదు. వాళ్ళు సరదాగా ఆటపాటలని ఎంచుకొని విద్యను అభ్యసించేలా ప్రయత్నం చేయటం అనేది మాస్టర్ గారి యొక్క గొప్ప లక్షణం. తను ఏ స్కూల్లో పనిచేసినా స్కూల్ అభివృద్ధితో పాటు పిల్లల అభివృద్ధి కోసం పాటుపడతారు. ఎక్కడా కూడా తనకి వ్యక్తిగతంగా శత్రువులు కానీ, లేకపోతే తన మీద ఈర్ష్యపడే వాళ్ళు కానీ ఎక్కడా అతనికి ఏ స్కూల్లో పనిచేసినా కనిపించరు. అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. అలానే సమాజం పట్ల ఒక మంచి అవగాహన ఉండి సమాజాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకునే వ్యక్తి. ఈ రోజున మన రాష్ట్రంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్నది. తన మిత్రుల ద్వారా ట్రస్టీలు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మొక్కలు పంపిణీ చేస్తూ ఆ మొక్కల్ని పెంపొందించే విధంగా, పెంచే విధంగా కూడా, ప్రకృతిని కాపాడే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాజం పట్ల ఏదో ఒకటి సమాజానికి మన ద్వారా చేయాలనే తపన. నిజంగా ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ఏవైతే మంచి లక్షణాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఈ మాస్టర్ గారిలోనే చూశాను. ఎందుకంటే ఉపాధ్యాయులు తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కంటే ముందు గురువుని పెట్టారు మన సమాజంలో ప్రజలు. ఖచ్చితంగా ఆ గురువు అనే పదానికి అర్థాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ఆ పదానికి కావాల్సినటువంటి అర్థాన్ని తన ద్వారా, తన యొక్క విధానాలు, తన యొక్క నడవడిక ద్వారా చూపిస్తూ ఈ రోజున సమాజం బాగు కోసం పరితపించే వ్యక్తులు అరుదుగా ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజున చాలా మంది అనకూడదు, ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత వారికి కావాల్సింది వాళ్ళ పిల్లలకి ఏదైతే పాఠాలు బోధించాలో ఆ సమయం వరకు బోధిస్తారు, వెళ్ళిపోతారు. కానీ మాస్టర్ గారి లక్షణం అది కాదు. ఏదో ఒకటి కొత్త తరహాలో మన పిల్లల్ని చైతన్యపరచాలి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని, ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించి దానిని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. పిల్లలు ఎక్కడ మానసిక ఒత్తిడికి లోనవ్వకూడదు. ఆటపాటలతోటి పిల్లలు విద్యను అభ్యసించాలి. పిల్లలకి విలువైనది బాల్యం. ఆ బాల్యాన్ని వాళ్ళు సంతోషంగా గడపాలి తప్పితే ఒత్తిడితో కూడిన బాల్యాన్ని వాళ్ళు గడపకూడదు. వారి బాల్యాన్ని వాళ్ళు కోల్పోకూడదు. అలానే సమాజం కూడా నా వంతు కృషి నేను చేస్తూ సమాజం బాగు కోసం పనిచేయాలి అనే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మాస్టర్ గారు. ఇటువంటి మాస్టర్ గారితోటి నాకు ఉన్న కొద్దిపాటి సాన్నిహిత్యాన్ని ఆనందంగా గడుపుతున్నాను నేను. అసలు వీరితో పరిచయం అవ్వటమే నాకు గొప్ప వరంగా భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మనం జనతా గ్యారేజ్ సినిమాలో చూసాం. అరుదుగా ఉండే మొక్కల్ని ఎన్టీఆర్ గారు ప్రస్తావించినట్టు గురువుల్లో కూడా అరుదుగా ఉండే ఇలాంటి గురువుల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి పట్ల సమాజంలో ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. వీరిలా కొంతమంది గురువులన్నా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున మన రాష్ట్రంలో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి గురువుల్ని గౌరవించండి. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాలను పొనిపి పుచ్చుకొని సమాజం బాగు కోసం పనిచేయాలని మనసారా కోరుకుంటూ, మాస్టర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మీరు నిండు నీరేళ్లు జరుపుకొని చాలా మంది పౌరుల్ని, మీరు చాలా మొక్కల్ని, పౌరుల్ని, విద్యార్థుల్ని తీర్చిదిద్ది సమాజాన్ని, మొక్కల్ని పెంచే విధంగా ప్రయత్నాలు చేసి ప్రకృతిని కాపాడుతూ మాకు మీ సేవలు చాలా రోజులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో సాన్నిహిత్యంతో గడుపుతున్నందుకు ఆనందంగా భావిస్తూ మీకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.